హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండగకు వడపప్పు పానకమే కదండి. మేము ఇలా పొట్టు వడపప్పును తీసుకొని నానబెట్టుకున్నాం. పొట్టు పెసర బ్యాళ్ళు తీసుకొని నానబెట్టాను. ఇంకా ఇక్కడ పానకం నానబెట్టేశాను చూడండి. ఇప్పుడు ఈ పొట్టు పెసర బ్యాల్లో పొట్టు తీయాలి. పొట్టు తీసాక ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. పానకం రెడీ అయింది. ఇప్పుడు పానకంలో మిరియాల పొడి, యాలకుల పొడి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి. ఇలా వీటిని వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, పానకం రెడీ అయిపోయింది. ఇక్కడ వడపప్పు కూడా రెడీ అయ్యింది. పొట్టు పెసర బ్యాళ్ళను ఇలా పొట్టు తీసేసి అంతా బాగా వాష్ చేసుకొని వడపప్పును రెడీ చేసుకున్నాను. శ్రీరామనవమి అంటేనే పానకం, వడపప్పు స్పెషల్. లంబోదరాయ నమః. ఓం దక్కరత్నమోదకం సదా విముక్తి సాధనం కళాధరంతవతంసకం వినాశి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బదైత్యకం నతౌ శుభాశునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్థభాస్కరం నమస్తురారిమిచ్చరం నతారికాపబుద్ధరం సురేశ్వరం సురం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం. ఓం వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే శ్రీరామకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.